నిత్యాన్ని కూడా ఇస్తాడా లేదా? నమ్ముతున్నారా లేదా? దేవుని స్తోత్రం. ప్రియమని ఏమంటారా? ఎందుకు మనుషులు ఆయన నమ్మొద్దు అంటాడంటే నరుని ఆయుష్ ఎన్ని సంవత్సరాలండి? 70. అధికమైన ఉంటే 80. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలని ఇక్కడ హల్లెలూయా స్తోత్రం నేర్చుకుంటున్నాం. తెలుసండి, పరలోకంలో ఏం పని ఉంటుంది మనకి? దేవుని స్తుతించడం, ఆరాధించడం, ఆయన నామాన్ని కనపరచడం. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో దేవుడు ఏం చేశాడండి? మనల్ని ఎంతో ప్రేమించి తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని బిడ్డలుగా మరి దాని దాసులుగా మరి కుమారులుగా చేసుకుని మనం ఏం చేస్తాం? పాపంలో పడిపోయి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేము. అయితే దేవుడు అప్పటికి విడిచిపెట్టుకుంటా తన ఏకైక కుమారుని యేసు ప్రభువు ఈ లోకానికి రిక్తుడుగా దీనుడుగా పంపించి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆయన పంపించాడు? అప్పటికి ఒక అవకాశం ఇస్తున్నాడు కదండి. సృష్టి యావత్తులో మానవులను పరిపూర్ణంగా సృజించిన దేవాది దేవుడు ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, ఆజ్ఞ అతిక్రమం చేశాడో, పాపంలో వచ్చే జీతము మరణము. ఏ రోజైనా పాపం చేస్తే అది మనం వెంటాడుతుందండి. గమనించండి, అది మనం వెంటాడుతుంది. ఈ రోజు కాదా 10 సంవత్సరాల తర్వాత ఏదన్నా సరే అది రిపీట్ అవుతుంది. నేను పాపం చేసిన బాగానే ఉన్నాను అనుకున్నా, అది ఎక్కడ పడుతుంది తెలుసా? తరతరాలు. అందుకే దోషం ఉంటే 10 సంవత్సరాలు ఏమంటే వాక్యం, తల్లిదండ్రుల యొక్క దోషము తరతరములు ఉంటుందంట. తల్లిదండ్రుల భక్తి ఎన్ని తరాలు ఉంటుందండి? ఆయుష్కాలం అంతా. దేవుని స్తోత్రం. నిజమే కదండి. మరి ఏ విధంగా మనం ఉంటున్నాం? ఆ విధంగా పాపం చేశారు. ఆ పాపం చేసిన వ్యక్తి నేను పాపిని బాధపడొద్దు, ఆయన రక్తంలో మనల్ని కడిగాడండి. దేవుని స్తోత్రం. ఆయన స్వరక్తాన్ని ఇచ్చాడు, యవ్వన రక్తాన్ని ఇచ్చాడు. ఈరోజు యవ్వన బిడ్డలో ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. వారికి ప్రార్థన జీవితం ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రుల బాధ్యత అండి. ఒక వ్యక్తి మంచి పొజిషన్కి వెళ్ళాడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా పెంచారండి అనమా లేదా? నరుడు అనే మాట అదే కదా. అదే నోరు మళ్ళీ ఏమంటది? వాటి ఇష్టానుసారంగా తిరుగుతూ, లోకంలో తిరుగుతూ, పాపంలో తిరుగుతూ, కొట్టుమిట్టాడుతుంటే ఏం పెంచిందండి అలా తల్లి? అంటే ఈ నాలుకతో ఇటు మంచి మాట చెప్తాము, ఇటు చెత్త మాట. అంటే నాలుగు కలిగిన నరుణ్ణి ఎప్పుడు కూడా నమ్మవద్దు. దేవుడి స్తోత్రం. దేవుడి మీద ఆధారపడాలి. ప్రియమంది వెళ్ళారా? అందుకే దేవుడు అన్నాడు, భయభక్తులు కలిగి ఉండండి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే ఒక దినాన్న మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడు రాజ్యానికి వెళ్తాం. ఇది మనం ఇప్పుడు ఎవరి దేశం? పరదేశులము. మనం ఎవరండి? పరదేశం యాత్రికులం. ఈ లోపల యాత్ర చేస్తాం. 8 years ఆఫ్టర్ ఎక్కడికి వెళ్ళాలి? స్వగ్రామానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను పరవాడి నుంచి వచ్చాను ఇక్కడికి. నా స్వగ్రామం ఏంటి? రాజమండ్రి కదండి. ఏ విషయం జరిగినా ఇక్కడికి ఎందుకు రావాలి? ఇదే కలిగి ఉన్న దేశము, ఇదే పరలోకం అనుకోండి. నేను నా బతుకుతారు ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డు ఎంక్వైరీ కానీ ఇక్కడికే రావాలి నేను. అవునా కదా? అంటే స్వస్థలానికి రావాల్సిన ఒక దినం మనకు వస్తుంది. ఇప్పుడు మనం అందరూ ఎవరు అంట? యాత్రికులం, ప్రయాణికులం. ఒక దినాన్ని పరలోకానికి వెళ్తాం. ఆ పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి యేసయ్య రక్తం ద్వారా మాత్రమే మన పరలోకానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు కదా, తన రక్తం క్రయధనముగా ఇచ్చాడు, మనకి బదులుగా ఇచ్చాడు. మన పాపానికి బదులుగా దేవుడు రక్తాన్ని చెల్లించాడు. ప్రియమని బిడ్డారా, నిజంగా మరి నమ్ముచున్నట్లయితే మన ప్రార్థన శక్తి ఏ విధంగా ఉండాలో తెలుసా? మనం ఎన్నో గ్రంథాలు లేదా ఎన్నో భగవద్గీత మరి అని ఖురాన్ అన్ని చెప్తుంది. ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటే కన్య గర్భాన్ని పుట్టినవాడు మాత్రమే పాప విముక్తిని కలగజేసేవాడు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే పైనుండి వచ్చిన వాడే మన పాపాలని పరిహరించగలడు. ఓం శ్రీ పంచగాయాల నమః అంటే 5 గాయాలు పొందినవాడు మాత్రమే మన పాపానికి విడుదల కలిగించింది. ఎవరున్నారు ఈ లోకంలో? తిరగేయండి, పుస్తకాలు గ్రంథాలు తిరగేయండి. ఎవరున్నారు? 5 గాయాలు పొందిన వ్యక్తి ఎవరు ఉన్నారా? పరమదేవుడు యేసు ఒక్కడే. ప్రియమంది ఏమిట్లారా? ఓం శ్రీ కన్య సుతాయన అని గ్రంథాలు చెప్తుంటే గర్భ మరి కన్య ద్వారా పుట్టిన కుమారుడు ద్వారా